టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శని త్రయోదశి. మరి దినఫలాల కార్యక్రమంలో ఆగస్టు 17వ తారీఖు శనివారం. ఈరోజు మరి శని త్రయోదశి. ఈరోజు మరి శని త్రయోదశి అనేది ఉదయం 8:06 నుంచి, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు తిథిద్వయం. ముందు ద్వాదశి నక్షత్రం అనేది 8:06 వరకు, తదనంతరం త్రయోదశి మరి తెల్లవారుజామున అంటే తెల్లవారితే 18వ తారీఖు అనగా 5:51 వరకు ఉంటుంది. మరి పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:49 వరకు, తదనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటాయి. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న యువతి యువకులు ఎవరైనా కానీ ఈ రాశిలో ఉంటే వారి యొక్క వ్యవహారాలు మరికొంత ముందుకు వెళ్ళటం కానీ, ఒక రకమైన ఆశ భావ పరిస్థితులు తలెత్తడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాల్లో విజయ పరంపర, అక్కడ ఏదో రకమైన లాభాలు గడించడం అనేది అయితే ఉంటుంది. ఇక వీరి యొక్క నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. భార్య పరంగా కూడా అనుకోకుండా ఏవైనా శుభవార్తలు వినే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే భార్య పరంగా కూడా మనం ఈరోజు వాళ్ళిద్దరికి ఏదైనా సరే కొంత శుభాలు జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకున్నట్టయితే కనుక ఎక్కువ సౌఖ్యవంతంగా ఉంటుంది. వృషభరాశి వారు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా ఈ మూత్ర సంబంధించినవి కానీ, గొంతు సంబంధించినవి కానీ, ఆ రకమైన వ్యాధులు కలిగిన ఈ జాతకులు ఈరోజు మరింత ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బయట నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవటం, మనం మటుకు అధికంగా ధనం వ్యయం చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఎటువంటి ప్రతిబంధకాలు కనిపించడం లేదు. ఏవైనా సరే కొత్త పనులకైతే కనుక ఈరోజు అంత అనుకూలమైన వాతావరణం అయితే ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి తీపి పొంగలి నివేదన చేయటం వల్ల కూడా మంచి పెరుగుతుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందటం అనేది అయితే కనిపిస్తుంది. అలసట, తర్వాత ఏదో రకమైన లోపల ఒక రకమైన భయం కొంత వీరిని మదన పడేలాగా చేయటం అనేది అయితే కనిపిస్తోంది. మానసికంగా ఎంత స్థిరంగా దృఢంగా ఉందాము అనుకున్నా ఎవరో ఒకరి రూపంలో ఆలోచించవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకైతే భంగం వాటిల్లదు. వ్యక్తిగతంగా కళా నైపుణ్యాలకి ఎవరు కూడా అడ్డుపడరు. మొత్తం మీదైతే గనక ఈరోజు కొంత లాభం, కొంత నష్టంతో ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తోంది. ఈరోజు వీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. కర్కాటక రాశి వారికైతే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన కొంత చికాకులు, ఆరోగ్యపరంగా లేదా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. కానీ చాలా చక్కటి ఆనందకరమైన సంతృప్తికరమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నా కూడా తమ సౌఖ్యాలను మెరుగుపరుచుకోవటం కానీ, తమ వారి కోసమే ఖర్చు పెడుతున్నాననే ఒక సంతృప్తి కానీ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా వివాహానికి వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఆ రకంగా కూడా ముందుకెళ్ళే పరిస్థితులు, వాహనాలు, ఇల్లులు ఇలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకుని పథక రచన చేస్తే కనుక ఆ పథక రచన కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఈరోజు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఆడవాళ్ళు లేదా ఆడ బంధువుల రూపేణా ఏదైనా సరే ఒక మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఈరోజు లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేస్తే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారైతే ఈరోజు వారు ఎంచుకున్న మార్గం ఏదైనప్పటికీ కూడా అందులో ఏదో రకమైన ఇబ్బంది తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
కనుక సాధ్యమైనంత వరకు కూడా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. ఇక సంతాన విషయంలో కూడా ఈరోజు ఏదో రకమైన కొంత ఆదుర్ద ఉండే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక మిగతా విషయాలన్నీ కూడా యథాప్రకారంగా దైవానుగ్రహంతో ముందుకెళ్ళిపోవటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామికి బూందీ లడ్డు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి అయితే గనక ఈరోజు వారు ఏ పని తలపెట్టినా అందులో ఒకంత సమస్య ఇంటి పరంగా రావడానికైతే ఉంది. బయట నడిపే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాలను గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేసుకోవటం అనేదైతే కనిపిస్తుంది. ఇక కానీ ఆడ బంధువులు, ఆడ స్నేహితులు విషయంలో మాత్రం ఒకంత శ్రద్ధ చూపండి. యువతి యువకులు ఈ లగ్నంలో ఎవరైతే ఈ రాశిలో జన్మించారో వారు కూడా ముఖ్యంగా వారికున్న అలవాట్ల విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి. ఇక ధనం కూడా అంతంత మాత్రంగా ఆదాయం లభించడం అనేది ఉంటుంది. ఇక ఇదే రాశిలో పుట్టిన వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఏ రకంగా చూసినా సంతృప్తికరమైన ఫలితాలు అయితే గోచరంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల లాభస్థానంలోకి రవి వచ్చి చేరటం, మరి అలాగే మిగతా గ్రహాలు కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల వ్యక్తిగత సౌఖ్యాన్ని ప్రతిష్టని పెంచుకోగలుగుతారు. ఆత్మన్యూన్యత భావం నుంచి బయటికి రావటం, అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ వరకటితో పోలిస్తే ఎంతో కొంత ఆ అనారోగ్యం అనేది తగ్గటం, ఆరోగ్యపరంగా వృద్ధి చెందటం, స్థిరాస్తులు పెంపొందించుకోవటం, ఇలా ఏదైనప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచిగానే మీ జీవితం వెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సంపాదన లేక బాధపడటం ఒక ఎత్తు అయితే, సంపాదన ఉండి కూడా సద్వినియోగం చేసుకోలేని వ్యక్తుల బాధ మరొకరు లేరు. ఈ రెండింటి యొక్క మిశ్రమమే ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తాయి. ఆర్థికంగా ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా ఆర్థిక విషయాల్లో ఏదో రకమైన ప్రతిస్తంభన, అలాగే అవసరానికి ఈ ఖర్చు మనం చేయలేకపోతున్నామే అనే ఒక బాధ వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వారి ఉన్న నిర్ణయం తీసుకునే విధానంలో కానీ, తర్వాత ఏదో ఊహించి ఏదో చేయబోయి కొంత అవాస్తవాలు అవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వారు ఈరోజు ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామికి 8 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంతో కొంత మంచి పొందుతారు. ధనుస్సు రాశి వారికి అయితే కనుక ఈరోజు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఏదైతే మూత్ర వ్యాధులు కానీ, తర్వాత శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కానీ ఉన్న వాళ్ళైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని విషయాల్లో ఎవరో ఒకరి యొక్క సహకారం లభించడం, కొత్త వాటికి రూపకల్పన చేయటం, కొత్త విషయాలను అకలింపు చేసుకుని ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తోంది. స్నేహితులు పరిచయం అవటం, వారి ద్వారా ఏవైనా సరే కొంతవరకు శుభవర్తమానాలు వినటం అనేది అయితే, అలాగే పాత స్నేహితులు కూడా ఒక్కోసారి కలుసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితులు అయితే సంభవిస్తాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామి ఆరాధన చేసుకోవటం, నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవటం వల్ల కూడా మేలు ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాము అనుకున్నా కూడా ఒకదాని వెనక ఒక్కొక్క ఖర్చు వెంటాడుతూ రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఏదైనా సరే కొంతవరకు ఆడంబరాలకు పోయి ఖర్చు పెట్టుకోవటం, గతంలో ఇచ్చిన ఏవైతే హామీలు నెరవేర్చడం కోసం ఖర్చు పెట్టుకోవడం, ఇక తప్పనిసరి పిల్లల విషయంలో కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావటం, ఈ రకమైన పరిస్థితులు అయితే ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇంకా అయితే అవసరానికి మాత్రం డబ్బు అయితే ఏదో రకంగా సర్దుబాటు అవుతుంది కాబట్టి మరీ బెంబేలు పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.
కుంభరాశి వారైతే గనుక ఈరోజు ఇంటా బయట కూడా చాలా చక్కటి ఆనందకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు పొందే అవకాశాలున్నాయి. దూర మిత్రుల్ని కలుసుకోవటం అనేది, విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనటం అనేది కూడా సంభవిస్తుంది. ఇక స్నేహితుల పరంగా, సంతాన పరంగా కొత్త మంచి వార్తలు కూడా వినటం అనేదైతే ఉంటుంది. కానీ వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఓపిక లేకపోయినా మరి ఏవో పనులు చేసేటాలని సాహసాలు చేయటం, అలాగే మరి సమయానికి తినాలి, సమయానికి నిద్రపోవాలి అనే ధ్యాస లేకపోవటం, వీటి వల్ల ఆరోగ్య విషయంలో ఎంతో కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేదైతే ఉంటుంది. కానీ మిగతా అన్ని విషయాలు కూడా చాలా సంతృప్తికరంగా సాగిపోవటం అనేదైతే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికైతే కనుక ఈరోజు వారు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత సంతృప్తికరంగా అవి సాగిపోవటం అనేదైతే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికైతే కనుక ఆ ప్రయాణాలు సద్వినియోగం అవటం అనేదైతే కనిపిస్తుంది. కాకపోతే గొంతుకు సంబంధించినవి కానీ ఏదైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించిన వ్యాధులు అయితే కనుక ఈరోజు మరి అనుభవంలోకి రావచ్చు. ఇక మిగతా అన్ని విషయాలు కూడా సామాన్యంగానే సాగిపోవటం, పెద్దగా ఇబ్బందులు తలనొప్పులు లేకుండా ఉండిపోవటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు వీరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మరింత ఉపయుక్తంగా ఉంటాయి.